ఇటువంటి పట్టి తన్నాలి. ఫస్ట్ ఆస్తులను ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఏంది అక్రమ ఆస్తులు 100 కోట్లకు పైనే. అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు. 30 లక్షల నగదు స్వాధీనం. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో తనిఖీలు. విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, కార్లు, బంగారం ఉన్నట్లు గుర్తింపు. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి అక్రమాస్తులు 100 కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నర్సింగ్ సర్కిల్ పరిధిలో మంచిరేవులలోని ఆయన నివాసం, నాగోల్ డివిజన్లోని మరో ఇంటిలో పాటు నల్గొండ, మిర్యాలగూడ పట్టణం, మిర్యాలగూడ మండలంలోని గూడెం ప్రాంతంలోని ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఆయన విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, కార్లు, బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఎంత దారుణమైన పరిస్థితి. ఒక కలెక్టర్కు జీతం ఎంత ఉండాలి, ఆ కలెక్టర్ ఆస్తులు ఎంత ఉండాలి? ఒకవేళ ఎంత రెట్టింపు పెరిగినా 1000 రూపాయలు సంపాదించేటువంటి 2000 అయిందంటే అదొకటి. అది 2000 ఆస్తులు ఉన్నాయి, 3000 ఆస్తులు ఉన్నాయంటే అది 1000 రూపాయలు సంపాదించేటువంటి ఆస్తి 1,00,000 రూపాయలు ఉంది అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంది? అక్రమంగా సంపాదించింది కదా, అయ్యావాస్తి కాదు. ఏకకాలంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ ఎట్లకెళ్ళి వచ్చినట్టు. నిన్న ఆయనే సిగ్గుపడతాడు ఇప్పుడు నాకు తెలిసి. ఎందుకంటే 60,000 కాడ దొరికిపోయాడు ఆయన నిన్న. ఒక కలెక్టర్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి 60,000 లంచం తీసుకుంటా దొరికిపోయాడు. లక్షల జీతం ప్రభుత్వాలు ఇచ్చి ప్రజల కోసం సేవను అందించుండ్రి అని చెప్పేసి మిమ్మల్ని జీతాలలో పెట్టుకుంటే దొంగ కొడుకులు, లంగ కొడుకులు ఏం చేస్తూ ఉన్నారంటే అట్లా ఎందుకు సంబోధిస్తున్నా అని చెప్పేసి అంటే వీళ్ళంతా పీక్క తినేది రైతులనే. ఇలా ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆగం చేస్తారు సగం వీళ్ళే. రైతుకు రావాల్సిన హక్కులు, రైతుకు రావాల్సిన పనుల మీద కూడా ఖర్చు చేసుకుంటే తప్ప పనులు కానటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ దొంగలు, ఈ లంగలు చేసుట్లా వ్యవసాయం అంటేనే చీదరించుకునే స్థాయికి వచ్చింది. ఇలా వ్యవసాయం అంటేనే ఏం చేస్తుంది, ఆడిపోతే వానికి లాలుసి, ఇటు పోతే వీనికి లాలుసి, ఎవరి కింద లాలు చేసుకుంటా, నేను పంటలు పండించుకుంటా, ఎవరికి పెట్టేది ఉంది, ఎవరికి తినేది, నా ఇంటి మందం వేసుకుంటా అని చెప్పేసి వ్యవసాయం తగ్గుముఖం అవుతూ ఉంది. దానికి కారకులు ఇచ్చిన దొంగ కొడుకులే. ఎంఆర్ఓలు మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ కావచ్చు ఎవరైనా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఎవరిని అందరినీ తప్పవట. కానీ ఇసొంటోళ్ళు లుచ్చగాలు చేసుట్లా, ఇసొంటోళ్ళు దొంగలు చేసుట్లా మీ అందరికీ ఆ పేరు వస్తుంది. సో మీలో ఉన్న వాళ్ళని మీరు మార్చుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. మీకు కూడా ఒక కమిటీలు ఉంటాయి, బృందాలు ఉంటాయి, అసోసియేషన్లు ఉంటాయి. మీ అసోసియేషన్లో ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళను గమనించి దొరకబట్టాలి. అందరూ దొంగలు అయిపోతారు లేకపోతే. సో దిశగా మాట్లాడాలి. అవినీతి నిరోధక శాఖకు చిక్కిన హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి అక్రమాస్తుల విలువ 100 కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల్లో విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, కార్లు, బంగారం, భారీగా నగదు ఉన్నాయి. 30 లక్షల నగదును హన్మకొండలోని ఆయన నివాసంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా హన్మకొండ జిల్లా విద్యాశాఖాధికారిగా చేస్తున్న సమయంలో రూపాయలు 60,000 లంచం అంట. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ హైదరాబాద్ నర్సింగ్ సర్కిల్ పరిధిలోని మంచిరేవులలోని ఆయన నివాసం, నాగోల్ డివిజన్లోని మరో ఇంటితో పాటు నల్గొండ, మిర్యాలగూడ పట్టణం, మిర్యాలగూడ మండలంలోని దొండవారిగూడెం ప్రాంతంలోని ఆయన బంధువులకు చెందిన నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆదాయాన్ని మించిన భారీగా అక్రమాస్తులను సంబంధించిన పత్రాలను గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికీ గుర్తించిన అక్రమాస్తుల విలువ ప్రభుత్వం లెక్కల ప్రకారం 7,69 కోట్లుగా తేల్చినట్లు తెలుస్తోంది అని చెప్పి చూస్తా ఉన్నాం. నేనేమంటా ఉన్నా అంటే 60,000 లంచం తీసుకుంటే దొరికింది కదా, ఖచ్చితంగా తగిన శిక్ష ఇవ్వాలి. కానీ దీంతోపాటు నేనేమంటా ఉన్నా అంటే ఇలా రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుకు ఒక నాయకుని ఆస్తులు అప్పుడే వీటిలో పొందుపరచడు. నాకు 10 లక్షలు ఉన్నాయి, స్థిరాస్తులు గివి, కనిపించే ఆస్తులు గివి, స్థలాలు గివి అని చెప్పేసి చూపిస్తాడు కదా. మరి 5 ఏళ్ల కాలం దాటక ముందే మన ఆస్తులంతా అమాంతంగా ఒక్కసారిగా 1,000 కోట్లకు ఏరుతా ఉన్నాయి, లక్షల కోట్లకు ఏరుతా ఉన్నాయి. దానికి కారణం ఏంది? అన్ని రేట్లు ఎట్లా ఎక్కువ పెరిగినాయి అని చెప్పేసి ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? అట్లాంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. అట్లాంటి వాళ్ళపైన కూడా ఖచ్చితంగా మాట్లాడాలి కదా. వాళ్ళపైన కూడా గొంతెత్తాలి కదా. ఎందుకని చెప్పేసి గొంతెత్తుతలేరు? మౌనం. ఎందుకని మిమ్మల్ని ఆడిచ్చే కీలు బొమ్మలు వాళ్ళు ఆడిస్తారు, మీరు ఆడతారు. అందుకే ఏసీబీ అంటే
ఖచ్చితంగా అందరి పక్షాన ఉండాలి, అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. తప్పు ఎవడు చేసినా తప్పు చేసినామని తాట తీయాల్సిన బాధ్యత తీసుకోవాలి మీరు. అలాగే ఎక్కడైతే అధికారులు అవినీతి పాల్పడతా ఉన్నారో అవినీతి అధికారులను ఎట్లయితే పట్టుకుంటా ఉన్నారో అవినీతి నాయకులను కూడా అదే రీతిగా పట్టుకొని వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి సరైన ఆధారాలు అడిగి సరైన మార్గంలో వాళ్ళని కూడా విచారిస్తే రేపటి నుండి రాజకీయంలో ఇట్లాంటి నీచ రాజకీయాలకు చర్మగీతం పడుతూ ఉంటారు. లేకపోతే వీళ్ళ దోపిడీ కంటే ఎక్కువ రాజకీయ దోపిడీ ఉంది. రాజకీయ దోపిడీ తగ్గితే సగం తెలంగాణ బాగుపడుతుంది, సగం తెలంగాణ ఖనిజాలు, సగం తెలంగాణ ఆస్తులు, సగం తెలంగాణ అప్పులు తీరుతాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఆస్తుల విలువలు, స్థిరాస్తులు రూపాయలు 4.65 కోట్ల విలువైన 2 నివాస గృహాలు, ఒక విల్లా, ఒక ఫ్లాటు, 60 లక్షల విలువైన వాణిజ్య సముదాయం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. 65 లక్షల విలువైన 8 ఓపెన్ ఫ్లాట్లు, 50 లక్షల విలువైన 14.25 ఎకరాల వ్యవసాయ భూమి అంటే చరాస్తులు, 30 లక్షల నగదు, 44.3 లక్షల బ్యాంకు నిల్వ, 11 లక్షల విలువైన గృహోపకరణాలు, 40 లక్షల విలువైన 3 కార్లు, 4.3 లక్షల విలువైన 297 గ్రాముల బంగారం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. 30, 40 అంటే 60, 74 లక్షలు ఇక్కడనే కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేస్తాయి? ఎంతమంది పొట్టను కొట్టుంటాడు, ఎంతమంది ఎంత అవినీతి చేసి ఉంటే ఇంత సాధ్యమవుతుంది? ఎంతమంది కడుపుకోత, ఎంతమంది కలకల. ఇది పాపపు సొమ్ముతోని ఎన్ని రోజులు బతకరు మీరు.